ప్రసాద్ బెహ్రా గారు. అయ్యా సో మీరు ఆన్ స్క్రీన్లో రాగానే చాలామంది ఆడియన్స్ ఒక స్టార్ హీరోకి అరుస్తున్నట్టు అరుస్తున్నారు సార్. సో నెక్స్ట్ మీరు యూట్యూబ్లో సిరీస్లు కంటిన్యూ చేస్తారా లేదంటే ఆపేస్తారా? సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమాల్లో బిజీ అయిపోతారు ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ. సార్ ప్రస్తుతానికి పెళ్లివారం అండే వల్ల కొంచెం సినిమాల్లో బిజీగా ఉన్నాను సార్ ఒక సంవత్సరం దాకా. ఇంకా పెళ్లివారం అంటే సీజన్ 3 లాస్ట్ సార్, ఆపేస్తున్నాను ఇంకా. ఆల్ ద బెస్ట్ అండి. నిహారిక గారు, మీరు మీరు రాసుకున్న మేడం సార్ కంగ్రాచులేషన్స్ అండి. చాలా Thank you, మంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఫ్రమ్ అక్రాస్ ద తెలుగు స్టేట్స్. థ్యాంక్ యూ సో సో మచ్. ఇంత మంచి కంటెంట్ వచ్చింది. అండ్ ఈ సినిమా ఎర్లీ ఓటీటీ రిలీజ్ ఉంటుందా, లేకపోతే కొంచెం పాజిటివ్ టాక్ ఉంది అండ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు? ఐఎమ్ డెఫినెట్లీ అగేన్స్ట్ దిస్. అంటే సినిమా రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఓటీటీలో వచ్చేయడం అనేది నేను చాలా అగేన్స్ట్. ఎందుకంటే నేను ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసే ఒక ఆడియన్స్. సో డెఫినెట్గా మాదైతే టైం పడుతుంది ఓటీటీలోకి రావడానికి. డైరెక్టర్ గారు ఒకటి ప్రసాద్ తీసుకోండి ఒకసారి. కాదు, కొన్ని రోజులు థియేటర్లో ఆడినే మా సినిమా ఎందుకు ఓటీటీ రమ్మంటున్నావు సునీల్? నేను రమ్మనట్లేదు, త్వరగా రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నాను. కొంచెం లేట్గా రిలీజ్ చేస్తాను. సో జనరల్గా ప్రసాద్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఫన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. అండ్ సిరీసెస్ అన్ని చూసిన వాళ్ళందరూ అనుకుంటారు. అండ్ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సో ఈ క్యారెక్టర్ ఆయన మీకు చెప్పినప్పుడు మీకు చాలా ఎమోషనల్ రోల్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫన్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో మీకు ఏమనిపించింది? బేసిక్గా ఈ క్యారెక్టర్ నేను చేయనని చెప్పానండి. ఆ సుధాకర్ క్యారెక్టర్ చెప్పారు నాకు. లేదు ఇందులో ఇన్ని ఉంటాయని చెప్పాడు కానీ నాకు ఎక్కేది కాదు. బేసిక్గా 11 మంది కష్టపడ్డారు అంటారు కానీ అందరూ ప్రాక్టీస్కి వెళ్ళారు, తగ్గారు. నేను కొన్ని ప్రొడక్షన్లో తగ్గా, కొన్ని ప్రొడక్షన్ల మీద నమ్మకం పోయి నేను తగ్గడం మానేశానండి. అందుకే అటు ఇటు ఉన్నాను నేను. సో నా క్యారెక్టర్కి ఎటువంటి క్రియేట్ వచ్చినా సరే అది వంశీకి వెళ్తుంది. వీడు కూడా మ్యూజిక్ కొట్టొచ్చులే అని చెప్పి అనుకున్నాడు. ఈయన కూడా వీడికి డబ్బులు ఇద్దాం అనుకున్న ప్రొడ్యూసర్ గారికి వెళ్తుందన్న. వీళ్ళు ముగ్గురికి క్రియేట్ అండి, నేను జస్ట్ పప్పెట్ అంతే. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. యాక్చువల్గా మీ కథని ఎన్హాన్స్ చేయడంలో మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ పోషించింది. అంటే ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకోవడానికి అంటే ఫస్ట్ చాయిస్ ఈయనైనా అట్లా ఆయన తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్? మ్యూజిక్ డైరెక్టర్ మీరిద్దరు ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి, ఆయన తర్వాత. నేను 13 మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళానండి. 11 పాటలకి 11 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టుకుందాం అనుకున్నాను నేను. అదనమాట నేను అనుకున్నది. ఈయన ఒక రోజు నా ఒక సాంగ్ ఇచ్చి ఆయనకి నచ్చితే, నువ్వు నా దగ్గర చేయకపోయినా పర్లేదు గురు, నువ్వు ఒక్కరి దగ్గర చేయి, అప్పుడు ఎమోషన్ ఉంటుంది, మిగతా వాళ్ళ దగ్గర చేస్తే వర్కౌట్ అవుదాం అన్నారు. అది నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయింది మాది. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఇది ఎంత బాగా వర్కౌట్ అయిందో. ఇఫ్ వీ హ్యావ్ కెమిస్ట్రీ, ఆ ఎసెన్స్ తెలిస్తే కనుక డెఫినెట్లీ అది వర్కౌట్ అవుతుంది సార్. అది మేము సక్సెస్ అయ్యాం ఇక్కడ. నాకు యాక్చువల్లీ నేను ఇంకా నా దగ్గర ఏం డెమోస్ లేనప్పుడే నేను అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అని అనుకోకముందే తిని వచ్చారండి. నేను చేసిన కొన్ని యూట్యూబ్లో ఇండిపెండెంట్ సాంగ్స్ కానీ, కొన్ని కవర్ వెర్షన్స్ కానీ, యాకపెల్లెస్ కానీ అవన్నీ చూసి వచ్చారండి. అండ్ ఆయన స్టోరీ చెప్పిన తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అనిపించిన స్టోరీ అండి. నాకు తెలిసి ఈ స్టోరీ దీనికి మ్యూజిక్ చేయకపోతే ఇంకా అసలు నేను మ్యూజిషియనే కాదు అని అనిపించేంతగా ఇన్స్పైర్ చేసిందండి నాకు ఈ స్టోరీ. అందుకనే అసలు ఆయన ప్రొడక్షన్ మొదలు పెట్టేందుకు ముందే ఆ డిస్కషన్లోనే నేను ట్యూన్స్ చేయడం మొదలు పెట్టుకున్నామండి మేము. యాక్చువల్లీ అది సినిమా సెట్స్ మీదకి వెళ్తుందో లేదో అని తెలియక ముందు నుంచే వీ హ్యావ్ ట్రావెల్డ్. అండ్ చాలాసార్లు అనుకున్నాను ఈయన ఫీమేల్ డైరెక్టర్ అయి ఉంటే డెఫినెట్గా నేను ఈయన ఫీమేల్ డైరెక్టర్ అంటే డెఫినెట్గా ఈయన పెళ్లి చేసుకునేవాడిని అండి నేను. నేను ఫీమేల్ అయినా కూడా ఈయన డెఫినెట్గా పెళ్లి చేసుకునేవాడిని అండి. అంత బాగా ట్రావెల్ చేసాము. వీ హ్యావ్ సో మచ్ సింక్ అండి. ఐ నో వాట్ హీ వాంట్స్ అండ్ నేనేం చేయగలుగుతానో ఆయనకి తెలుసండి.